హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్ ఏంటంటే ముందైతే నన్ను మీ అందరూ కూడా క్షమించాలి. చాలా రోజుల తర్వాత నేను ఇలా మీ ముందుకు వస్తున్నాను. కొన్ని పర్సనల్ కారణాల వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. అయితే యూట్యూబ్లో బాగా హల్చల్ చేస్తున్న ఈ ఒక్క విషయం అది ఏమిటా అని నేను కూడా తెలుసుకుని చాలా బాధ అనిపించింది. సో అందుకనే మీ ముందుకు ఇలా వచ్చాను. నేను చూసిన కొన్ని ఛానల్స్లో వాళ్ళైతే నిజంగా నోటికొచ్చినట్లుగా మాట్లాడడం, బాధపడే విధంగా చెప్పడం, అలా చాలా అవతల వ్యక్తికి చాలా బాధ అనిపిస్తది కదా! ఇంతకు ముందు అన్నట్లుగా తన వల్ల తప్పు అయింది అన్నప్పుడు, మనం చెప్పే విధానంలో ద్వారా తనకి మార్పు తేవాలా? లేకపోతే మనకు తెలిసిన విధంగా మనం చెప్పేసి, వదిలేసి చేతులు దులిపేసుకొని మనకి ఇన్ని వ్యూస్ వస్తే చాలు అనుకుంటే సరిపోదు కదా! మనం ఏంటంటే మనం మాట్లాడే భాష కూడా కొంచెం జాగ్రత్తగా అవతల వాళ్ళని బాధ పెట్టకుండా మాట్లాడితే బాగుంటుంది అని నాకు అనిపించి అందరికీ అర్థమవుతుంది. తల్లి మాట ఛానల్ గురించి నేను కూడా ఫస్ట్లో చూసేదాన్ని. నాకు చాలా ఆహ్లాదంగా అనిపించేది. ఆ అమ్మ మాటలు చాలా హ్యాపీగా అనిపించేవి. ఇప్పుడు నాకే కాదు, నాతో పాటు చాలామంది కూడా ఇదే విషయాన్ని షేర్ చేస్తూ ఉన్నారు యూట్యూబ్లో. అయితే అయితే తను ఈ విషయం, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తను చెప్తున్నారు కదా, ఎవరో ఇద్దరికి అలాగా తప్పు జరిగింది, నేను నాకు తెలీదు ఎలా జరిగిందో అనేసి. అమ్మ, మీరేమనుకోకపోతే మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఎవరి వల్ల బాధపడుతున్నారు అనేది కూడా గమనించుకొని బాధపడ్డ వాళ్ళకి మీరు సాయం చేస్తే ఆ పుణ్యం ఉట్టిగా పోదమ్మా. మీ పిల్లలకి మీకు ఎప్పుడూ అండగానే ఉంటుంది. మీరు వయసులో చాలా పెద్దవారు, మాకంటే చెప్పనవసరం లేదు నేను ఈ విషయాన్ని. కానీ మీరంటే అభిమానంతో నేను ఈ విధంగా చెప్పడానికి ముందుకొచ్చాను. మీ ఛానల్ చూసి ఇప్పటివరకు కూడా చాలామంది స్వాంతన పొందిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ఒక్క విషయం మూలాన మీరు బాధపడుతూ అవతల వాళ్ళని బాధ పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకొని ఒకసారమ్మ మీరు చేసిన దాని గురించి ఆలోచించి బాధితులకు న్యాయం చేయాలి అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత చిర్రావూరి గారికి, గోవిందసేవ అమ్మవారికి నా నమస్కారములు. వాళ్ళు కూడా చాలా బాగా అమ్మకి చాలా బాగా చెప్పారనమాట. ఎవరు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడలేదు. ఈ పరిస్థితి ఇది, ఎవరెవరు బాధితులు ఎలా బాధపడ్డారు, ఇలా ఎందుకు చేయడం అనేదే నేనైతే వాళ్ళ ఛానల్ చూసి వాళ్ళ భావన నేను తెలుసుకున్నాను. నాకైతే అదే అనిపించింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగా ఒక యూట్యూబర్ తోటి మనం ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఒక్కసారి ఏదన్నా తెలిసి చేసినా తెలియక చేయకపోయినా మనకంటూ ఒక సొంత ఆలోచన ఉంది కదా, ఏ విధంగా మాట్లాడాలి అనేది మనం ఆలోచించుకుని మనం మాట్లాడినట్లయితే అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అయితే ఈ యూట్యూబర్స్ అందరూ కూడా చాలా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. ఇది కొనుక్కోండి, అది కొనుక్కోండి, నాకు ఇది బాగుంది అని చెప్తూ ఉంటారమ్మా. ఎందుకంటే ప్రమోషన్స్ ఇప్పుడు ఛానల్ ఎదిగే కొద్దీ కూడా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. సో డబ్బులు ఎవరికి చేతి కాదు కదా. అలా అనేసి మనం వాళ్ళు చూపించిన ప్రతిదీ కొనుక్కోవాలా లేదా అనేది మనకి తెలియాలి. మన విచక్షణతో కూడుకున్నటువంటి విషయం ఇది. మనకి విచక్షణ అనేది ఉండాలి. ఏ వస్తువు వాళ్ళు ప్రతిదీ చూపిస్తారమ్మా. వాళ్ళ ప్రమోషన్స్ కోసం వాళ్ళు చూపిస్తారు. మనం కొనాలా వద్దా అనేది మనం నిర్ణయించుకోవాలి. ఆవిడేదో కొనుక్కోమందని ఎవరో కొనేసుకుని ఏదో రాసేసుకుని మొహాలు ఏదో పాడైపోయినాయి అని ఆవిడేదో గోల్డ్ కొనుక్కోమందనేసి వీళ్ళు ఇంట్లో భర్తలకు చెప్పకుండా గోల్డ్ కొనేసి తర్వాత తన్నులు తిని, దెబ్బలు తిని, తిట్లు తిని, కవరాలు పోగొట్టుకుని ఇదంతా ఆవిడేమన్నా చేయమని చెప్పిందా అమ్మ? చెప్పలేదు కదా. ఆవిడ ఎంతవరకు చెప్పింది, నేను ఇలా సేవింగ్ చేస్తున్నాను, మీరు కూడా చేసుకోండి అమ్మ, భవిష్యత్తులో బాగుంటుంది అని చెప్పున్నారు. సో మన తాహత ఏంటి, మనం ఎంతవరకు అఫోర్డ్ చేయగలం, మనకి కరెక్టేనా అని మనం ఆలోచించుకోవాలి. కానీ గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఆవిడేదో చూపించారు కదా అని చెప్పి మనం చేసుకుంటూ పోతే బాధ్యత ఎవరిదమ్మా? తప్పు ఎవరిది చెప్పండి? ఏదన్నా చేసేటప్పుడమ్మా ఫస్ట్ అవతల వాళ్ళు 100 చెప్తారు, మీరు ఇష్టమైతే చూడండి. అంతేగాని అవి కొనేసుకుని రాసేసుకుని పూసేసుకుని ఏవిడు చెప్పింది మేము కొన్నాము అంటే బాధ్యత ఆవిడది ఉండదమ్మా. చూసాం కాబట్టి ఆ బాధ్యత, చూసిన ప్రతిదీ కావాలనుకుంటున్నాం చూడండి, అది తప్పైనా కరెక్ట్ అయినా అది మన మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి యూట్యూబర్స్ చెప్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ యూట్యూబ్లోకి వచ్చిందే
4 పైసలు సంపాదించుకోవడానికి. అది ఫేక్ ప్రమోషనా లేకపోతే కాదా, ఇది కరెక్టా కాదా అనే నిర్ణయించుకునే ఆలోచన శక్తి మీకుండాలి. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ప్రతి చిన్న విషయానికి, ప్రతి పెద్ద విషయానికి ఏదో ఒక 2, 3 ఛానల్స్ వాళ్ళు మాట్లాడారు కదా, మనము మాట్లాడదాము, వ్యూస్ పెంచుకుందాము, సబ్స్క్రైబర్స్ పెంచుకుందాము అని ఇలా ఛానల్లోకి వచ్చేసి మనకి తెలిసిన భాషతోటి అదంతా కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే వందల మంది, వేల మంది చూసేవాళ్ళు ఉన్నారు. మనం ఏం మాట్లాడుతున్నామో మనం తెలుసుకుని మాట్లాడాలి. అర్థమవుతుంది కదా? తప్పుగా మాట్లాడితే అనేదే భావించకండి.